హాయ్ అండి. 'మిస్టర్ యాటిట్యూడ్ రావణ్' పార్ట్ 59. వీడి ప్రేమ తగలయ్యా! ఒంట్లో శక్తి లేకుండా చేసినా దానిపై ప్రేమతో చంపబోయాడు. వీలైనంత వరకు ఈషాకి గాయాలు కనబడకుండా మేనేజ్ చేయాలి. ఆనంద్ గారితో కథ ముందుకు నడిపించాలి అని అనుకుంది. ఎట్టి పరిస్థితిలో ఆయువుకి ఇది కావాలని ప్లాన్ చేసిందని అనుమానం రాకుండా జాగ్రత్త పడాలి అని అనుకుని అలానే ఆలోచనలతో గడుపుతుంది దేవయాని. రేయ్! నీ ప్రాణాలపై ఆశ ఉంటే, నీ పెళ్ళాం బిడ్డలు అంటే నీకు ప్రేమ ఉంటే, నాకు ఈ డీటెయిల్స్ కావాలి అని ఊర్వి ఆయు ఫోటోని చూపిస్తాడు రానా. రిజర్వేషన్ ఆఫీసర్ గొంతుపై కత్తి పెట్టి, చెమటలు పట్టి వణికిపోతూనే ఆ ఫోటోని చూసిన అతను ఇంకా భయపడుతూ చెప్పాలా వద్దా అని, ఒకవేళ తన ద్వారా తెలిసిందని ఆయుషారికి తెలిస్తే నన్ను కాల్చేస్తాడు. చెప్పకపోతే నా కుటుంబం మొత్తం బ్రతకదు అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఇక విల్లాకి చెప్పి ఇప్పటివరకు నా ప్రాణాలు, నా కుటుంబ ప్రాణాలు కాపాడుకొని తర్వాత ఈ ఊరు విడిచి వెళ్ళాలి అనుకుని ఆ విల్లా ఎక్కడ ఉందో చెప్పేస్తాడు. ఇక రానా బతికిపోయావని అతన్ని వదిలి అతనిచ్చిన అడ్రస్‌కొచ్చేసరికి ఆ గేట్ నుండి మెరుపు వేగంతో దూసుకుపోతూ కనిపిస్తుంది ఓ కారు. ఆమె కోసమే పరితపించే అతని కళ్ళకి ఎంత దూరం ఉన్నా సరే, ఎంత మందిలో ఉన్నా సరే ఆమె నీడని సైతం గుర్తుపట్టగలిగే రానాకి ఆ కార్ డ్రైవింగ్‌లో ఉన్నది ఊర్వి అని అతని కళ్ళు ఆశ్చర్యంతో వెలిగిపోయాయి. వెంటనే డ్రైవింగ్‌లో ఉన్న అతని మనిషికి వెళ్తున్న కార్‌ని ఫాలో చేయమంటాడు. ఊర్వి ఎంత ఫాస్ట్‌గా వెళ్తుందంటే కళ్ళు మూస్తే ఆమె కార్ ఎక్కడ కనుమరుగైపోతుందేమో అన్నంతగా. ఆమె కళ్ళ ముందు ఆయు ఈషాలు గదిలో ఉన్న సీనే గుర్తుకు వస్తూ ఉంటుంది ఊర్వికి. అలాగే దేవయాని, ఆనంద్ గారు అన్న మాటలే. ఆడపిల్ల జీవితానికే ఓకే చెప్తాడు అని అతనన్న మాటలే ఆమె చెవిలో మోగుతూ ఉంటాయి. నడి రోడ్డుపై సడన్‌గా బ్రేక్ వేసి 2 చెవులు మూసుకుని గట్టిగా ఏడుస్తుంది. ఆమె కారు అల్లంత దూరాన ఆగగానే రానా కారు స్లో చేయమంటాడు. ఆమె కారు వెనుక రానా కారు ఆగగానే అప్పుడు వినిపిస్తుంది ఊర్వి ఏడుపు. ఎంతలా అంటే ఆమె గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఆమె ఏడుపుకి విషయం అర్థం కాకపోయినా ఏదో తనకు అనుకూలంగానే జరిగిందని అర్థమయ్యింది. ఇక కన్నింగా నవ్వుకుంటూ కారు దిగి ఊర్వి కారు దగ్గరికి వస్తాడు రానా. కారు స్టీరింగ్‌కి తల పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఊర్వి. గ్లాస్ డోర్ వేసి లేకపోవడంతో అదీ కాక చుట్టూ చీకటి. కారులో ఉన్న లైట్స్ వెలుగులో ఆమె తన మొహాన్ని దాచేస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే ఆమెనే చూస్తూ ఆమె పక్కగా వచ్చి బంగారం అంటాడు కొంచెం నవ్వుతూ. ఒక్క క్షణం ఆ వాయిసు ఆమె చెవుల్లోకి వెళ్ళగానే ఒక్కసారిగా ఒళ్ళు జలధరించినట్టు అయ్యింది ఊర్వికి. కానీ ఆ స్వరం ఎవరిదో ఆమె మైండ్ ఎప్పుడో గుర్తుపట్టింది. కానీ అది తన భ్రమేమోనని ఆలోచిస్తూ ఉంది. మళ్ళీ ఆ స్వరం ఊర్వి చెవుల్లోకి చేరుతుంది. ఆ గొంతు నుండి వచ్చిన పిలుపు. అంతే అది భ్రమ కాదు అని, ఆమె పక్క నుండి వినబడుతుంది అని. ఆమె సెన్స్ ఆర్గన్స్ అన్నీ ఇక సెన్స్ చేయటంతో ఒక్కసారిగా తల పైకెత్తి ఎత్తి చూసిన ఆమెకు రోడ్ డివైడర్‌కి ఉన్న లైట్ వెలుతురులో మళ్ళీ కంటి నిండా ఉన్న నీళ్లతో ఆమె ముందు ఉన్న రూపం మసగ్గా కనిపిస్తూ ఉంటే 2 చేతులతో 2 కళ్ళని తుడుచుకుని ఆ ఆకారం వైపు చూస్తుంది ఊర్వి. అంతే ఒక్క క్షణం గుండె కొట్టుకుని మళ్ళీ తనకు వినిపించేంత కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా ఒళ్ళంతా వణకడం స్టార్ట్ అయ్యింది. "ఏంటి బంగారు గుర్తుపట్టావా?" "ఆ! పట్టే ఉంటావులే. ఎందుకంటే మనది మామూలు బంధం కాదు కదా! నాకు నీకు చాలా గుర్తులున్నాయి. మర్చిపోలేననివి కూడా ఉన్నాయి. ఆ! రా కారు దిగు మన ఇంటికి వెళ్ళిపోదాం" అని కార్ డోర్ ఓపెన్ చేసి ఊర్వి చెయ్యి పట్టుకుంటున్నాడు. ఊర్వి విడిపించుకోవాలి అని చూస్తుంది. ఆమె చెయ్యి నునుపుదనానికి అతని చేతిలో నుండి జారిపోతే, "అబ్బా బంగారం! ఈ స్పర్శ కోసమే కదా నా గుండె నిన్ను వెతుక్కుంటుంది" అని మళ్ళీ ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకుని కారులో నుండి బయటికి లాగుతాడు. "వదులు నన్ను, నేను రాను" అని అతన్ని కొడుతూ, గింజుకుంటూ ఉన్న ఆమె చేసే ప్రతీదీ చూస్తూ ఉంటాడే తప్ప వాదించడు. అలాగే ఆమె చెయ్యిని పట్టుకుని ఆమెనే చూస్తూ ఉంటాడు రానా. చాలా ఇష్టంగా ఆ డ్రెస్‌లో ఇంకా అందంగా కనబడుతూ ఉంటే అలానే చూస్తూ ఉంటాడు. "చూసావా బంగారం! నా నుండి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి హెవీ డ్రెస్‌లో ముద్దుగా రెడీ అయ్యి తప్పించుకున్నావు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇలాంటి డ్రెస్‌లోనే నాకు కనిపించావు" అని ఆమెని చూస్తూ అంటాడు రానా. ఊర్వి అతన్ని కొడుతూ విడిపించుకోవటానికి చూస్తూ ఉన్నా
ఆమె ఇంకో చెయ్యిని కూడా పట్టుకుని, "చేతులు నొప్పి పుడతాయి బంగారు. తర్వాత మన ఇంటికి వెళ్ళాక తిరిగి కొడుదువులే. పద" అని అంటాడు. కానీ ఆమె మొండిగా, "నేను రాను. నువ్వు రాక్షసుడివి. మా అమ్మ, నాన్నని చంపిన రాక్షసుడివి. నేను రాను. నిన్ను చంపెయ్యాలి. అదే నా కోరిక ఈ జీవితానికి." "సరేలే నువ్వన్నట్టుగానే ఇంటికి వెళ్ళాక చంపుదువులే" అని ఫోర్స్‌గా లాగుతాడు ఊర్విని. ఊర్వి కూడా డిఫెండ్ చేయటంతో ఒక్కసారిగా అతని పట్టు నుండి మిస్ కావటం వలన వెనక్కి తూలుతుంది. కానీ కార్ డోర్ తెరిచి ఉండటం వలన దానికి ఫోర్స్‌గా తగిలి మళ్ళీ ముందుకు తూలి కింద పడి పక్కనే ఉన్న డివైడర్‌కి తల తగులుతుంది ముందు భాగంలో. ఇదంతా కూడా రెప్పపాటులో జరగటం వలన రానా కంగారుగా "బంగారం, బంగారం" అని ఊర్విని లేపడానికి చూస్తాడు. కానీ ఊర్వి ఉలికి పలుకు లేకుండా ఉండడం చూసి కంగారుగా ఆమెను రివర్స్ చేస్తాడు. డివైడర్‌కి తల తగిలి చిన్నగా రక్తం వస్తూ ఉంటుంది తలపై. అది చూడగానే రానా గుండె ఒక్కసారిగా ఆగిపోతుంది. ఆమెను వెంటనే 2 చేతుల్లోకి తీసుకొని కార్‌లో కారులోకి వెళ్తాడు. ఊర్వికి వెనకే వచ్చిన రాజు ఆమె స్పీడ్‌ని క్యాచ్ చేయలేక కాస్త దూరంలో ఆమెని వెతుకుతూ వచ్చినా ఆమెకి దూరంగా లైట్స్ వెలుతురులో ఒక కారు, దాని ముందు ఊర్వి కారు కనిపిస్తూ ఉంటే వేగంగా వాటిని గమనిస్తూ కార్‌ని పరుగులు పెట్టిస్తాడు. రాజ్ చూస్తూ ఉండగానే ఊర్వి, రానా పెనుగులాట చూడడం చూసి ఇంకా కొంచెం వేగాన్ని పెంచుతాడు. ఆ చీకట్లో అంత దూరం నుండి ఊర్విని పోల్చుకోగలిగాడు కానీ ఊర్వితో గొడవ పడేది ఎవరో గుర్తించలేకపోయాడు. కానీ ఆ వ్యక్తి ఊర్విని కారులో కూర్చోబెట్టగానే రాజ్‌కి ఊర్విని ఎవరో ఎత్తుకుపోతున్నారు అని అర్థమయ్యి స్పీడ్ లిమిట్ దాటి వస్తూ ఉంటే ఎదురుగా రోడ్ క్రాస్ చేయబోయే లారీని చూసి తప్పించబోయి స్పీడ్ కంట్రోల్ కాక డివైడర్‌కి కారు కొట్టుకొని యాక్సిడెంట్ అయ్యింది. కారు 2 పల్టీలు కొట్టి రానా కారుపై నుండి గాల్లో నుంచి లేచి నుజ్జు నుజ్జు అయిన కారుతో రివర్స్‌లో పడిపోతాడు. అతని అరుపులు "మా క్యూటీ" ఇవి కూడా శబ్దంలో కలిసిపోయాయి. ఎటూ కదలలేక మొత్తం రక్తం కారుతూ ఉంది. ఆ చప్పుడుకు కారులో రానా చేతుల్లో ఉన్న ఊర్వి చిన్నగా జర్క్ అవ్వడం గమనించాడు. ఆమెకేమవుతుందోనని భయపడి ఆ యాక్సిడెంట్‌ని పట్టించుకోకుండా తన మనిషిని కారు తీయమని హాస్పిటల్‌కి పోనివ్వు అంటాడు. ఎటూ కదలలేక నోటి నుండి మాట కూడా రాక కేవలం కళ్ళు మాత్రమే ఎదురుగా ఉన్నది చూస్తూ ఉంటే అతన్ని దాటుకుని వెళ్తున్న కారులో వెనుక వైపు స్పృహలో లేని ఊర్విని జాగ్రత్తగా పట్టుకుని ఉన్న రానా కనిపించగానే అతన్ని గుర్తుపట్టి రానా అని అదిష్టకంగా అని అతని పేరు పలికి నెమ్మదిగా రాజు స్పృహ కోల్పోతాడు. ఇక వీళ్ళ వెనక వచ్చిన ఆద్యకి దారి మొత్తంలో రాజ్ కార్‌ని గానీ, ఊర్వి కారు గానీ కనిపించలేదు. కానీ అది ఆ విల్లా వైపు ఉన్న ఒకటే రూటు. ఆ రూట్‌లోనే రావాలి. సో, వాళ్ళ కాళ్ళు కనిపించకపోయినా ఆ దారి గుండా ఆద్య డ్రైవ్ చేస్తూనే వస్తుంది. రాజు, ఊర్వి ఇంట్లో నుండి అలా సడెన్‌గా ఒకరి వెంట ఒకరు పరిగెత్తుకుంటూ వెళ్ళగానే చాలా భయం వేసింది. ఊర్వి ఉన్న పరిస్థితికి, రాజు ఉన్న కోపానికి ఏమవుతుందోనని. వాళ్ళిద్దరి కండిషన్ సరిగ్గా లేదు అని అర్థమయ్యి వాళ్ళని ఫాలో అయ్యింది. కానీ ఎంతకీ ఏ కారు కనిపించకపోవటంతో రాజ్‌కి కాల్ చేసింది. అది ఎప్పుడో పగిలిపోయి స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటే ఆద్యకి ఇంకా టెన్షన్‌గా అనిపించింది. ఒక్కసారిగా కారు వేగాన్ని పెంచింది. కొంత దూరం వెళ్ళాక దూరంగా లైట్స్ వెలుతురులో ఊర్వి కార్‌ని, దాని పక్కనే ఇంకో కారు కొంచెం చీకట్లో ఉంది. సరిగ్గా కనిపించకపోయినా తను కారు వేగాన్ని పెంచి ఊర్వి కారు వైపు వెళ్ళే కొద్దీ ఆమె కళ్ళు భయంతో మెదడు మొద్దుబారిపోయింది. ఆద్య కారు లైట్ పడి రాజ్ కారుకి యాక్సిడెంట్ అయిందని అర్థమైన మరుక్షణం ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. కారు ఆపి ఫాస్ట్‌గా దిగి రాజ్ కారు దగ్గరికి వెళ్ళగానే అందులో ఎటువంటి చలనం లేకుండా ఒంటి నిండా రక్తంతో రాజ్‌ని చూడగానే ఆద్యకి ప్రాణం పోయినట్టు అనిపించింది. వెంటనే రియాక్ట్ అయ్యి అతని దగ్గరికి వెళ్ళి రివర్స్‌లో ఉన్న కారులో ఇరుక్కుపోయిన అతన్ని బయటికి లాగటం ఆమె వల్ల కాక అతని పల్స్‌ని చెక్ చేస్తూనే అంబులెన్స్‌కి కాల్ చేసింది. ఎక్కడో లోగా కొట్టుకుంటున్న అతని పల్స్‌కి ఆమెకి కాళ్ళు, చేతులు ఆడట్లేదు. రాజ్! రాజ్! అని అరుస్తూ అతన్ని లేపడానికి ట్రై చేస్తూ ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ ఉన్న ఆమెకి అంబులెన్స్ సౌండ్ వినగానే ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. వాళ్ళు వచ్చి రాజ్‌ని అందులో నుండి తీసి
అంబులెన్స్‌లోకి ఎక్కించగానే అతనితో పాటే వెళ్ళింది. దారిలో అదే పనిగా ఏడుస్తూ అతన్నే పిలుస్తూ ఉంది ఆద్య. ఆమెకి అతన్ని రక్తపు మడుగుల్లో చూసాక ఇక ఏమీ గుర్తుకు లేదు. ఊర్వి అసలు ఆమెకు గుర్తు కూడా లేదు. ఆమె మెదడు అసలు ఆలోచన శక్తిని మొత్తం కోల్పోయింది. అంబులెన్స్ ఆగిన హాస్పిటల్‌ని చూడగానే ఆమెకి అరవింద్ గుర్తుకు వచ్చాడు. అది అరవింద్ పనిచేసే హాస్పిటల్. అంబులెన్స్‌లో నుండి రాజ్‌ని దించగానే అతనితో ఉన్న డాక్టర్ కమాన్ కమాన్ ఫాస్ట్ ఫాస్ట్ చాలా సీరియస్‌గా ఉన్నాడు. కొంచెం లేట్ అయినా బ్రతకడం కష్టం. తొందరగాని అన్నాడు. అది వినగానే ఆద్యకి అస్సలు కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది పాపం. ఒక్క క్షణంలో మళ్ళీ తేరుకుని అరవింద్‌కి కాల్ చేస్తుంది. కానీ అతని ఫోన్ సైలెంట్‌లో ఉండటం వల్లనే ఎత్తడు. ఛ! అని ఫాస్ట్‌గా లోపలికి వెళ్ళి కనబడిన డాక్టర్‌తో డాక్టర్ చాలా అర్జెంట్ డాక్టర్. అరవింద్ ఎక్కడా? అని అంది. ఇప్పుడే సర్జరీ అయిపోయి రెస్ట్ తీసుకుంటున్నాడు తన క్యాబిన్‌లోనని. ప్లీజ్ డాక్టర్ అతన్ని పిలవండి ప్లీజ్. నా ఫ్రెండ్‌కి చాలా సీరియస్‌గా ఉంది అంటుంది. లేదమ్మా ఆ సారు రెస్ట్‌లో ఉన్నారు. వేరే డాక్టర్ వచ్చి చూస్తాడు అని డాక్టర్ వెళ్ళిపోతాడు. అప్పటికే రాజ్‌ని ఇంకో డాక్టర్ వచ్చి చెక్ చేసి కష్టమని చెప్పడం విని నో నో అలా జరగకూడదు. అరవింద్ అరవింద్ ఎక్కడున్నావురా? అని హాస్పిటల్ మొత్తం ప్రతిధ్వనించేలా పిలిచింది. రెస్ట్‌కని వెళ్ళిన అరవింద్ ఏదో చెక్ చేయడం కోసం సర్జరీ డ్రెస్‌లోనే కిందకి వచ్చాడు. వేరే డాక్టర్‌తో మాట్లాడుతూ ఉండగా ఆద్య వినిపించిన అరుపుకి మొదట ఆలోచించినా, మళ్ళీ ఆమె తర్వాత పిలిచిన పిలుపుకి ఆద్య అని ఒక్క అడుగులో ఆమె అరుపు వినబడిన దగ్గరికి వస్తాడు. ఫ్లోర్‌పై మోకాళ్ళపై కూర్చున్న ఆద్యని చూడగానే అరవింద్‌కి ప్రాణాలు పోయినంత పనయ్యింది. వెంటనే అరవింద్ ఆమె దగ్గరకు వచ్చి ఆద్య అని కంగారుగా పిలిచాడు. అతని పిలుపుకి తలెత్తి చూసిన మరుక్షణం అతని చెయ్యి పట్టుకుని రాజు ఉన్న రూమ్‌లోకి తీసుకెళ్ళింది ఆద్య. బెడ్‌పై ఉన్నది యువరాజని పోల్చుకోవటానికి అతనికి ఒక్క నిమిషం పట్టింది. "ప్లీజ్ రా! రాజ్‌ని కాపాడు. నీకు దండం పెడతాను కాపాడు" అని అరవింద్‌ని ప్రాధేయపడుతూ ఏడుస్తూ ఉంది. చెల్లెల్ని అలా చూసి షాక్ అవుతూనే మళ్ళీ వెంటనే రియాక్ట్ అయ్యి "ఆద్య ఏడవకురా నేను చూస్తాను. నువ్వు బయట వెయిట్ చెయి" అని ఆమెను బయటికి పంపి రాజ్‌ని చెక్ చేస్తాడు. తలకి దెబ్బ బలంగా తగిలింది. అలాగే హెవీ రక్తం కూడా అవుతుంది. వెంటనే స్కాన్ చేయాలి. అలాగే ఇంకా చాలా చోట్ల ఇన్నర్ డ్యామేజెస్ ఉన్నాయి. వెంటనే స్కాన్‌కి అరేంజ్ చేయండి అని న్యూరాలజిస్ట్‌ని పిలుస్తాడు. స్కాన్ రిపోర్ట్స్ రాగానే దాన్ని చూసి అర్జెంట్‌గా సర్జరీ చేయాలని దానికి రెడీ చేయండి అని చెప్పి అందరిని అలర్ట్ చేస్తాడు. ఇక ఆఫ్టర్ 3 గంటల తర్వాత ఆపరేషన్ థియేటర్ నుండి బయటికి వచ్చిన అరవింద్‌ని, అలాగే రాజ్‌కి సర్జరీ చేసిన డాక్టర్‌ని చూడగానే ఆద్య వేగంగా వచ్చి, "డాక్టర్ ఎలా ఉంది రాజ్‌కి? ఓకే కదా?" అని ఆతృతగా అడుగుతుంది. ఆ డాక్టర్ అరవింద్ వైపు చూసి, "డాక్టర్ అరవింద్ మీ సిస్టర్‌కి మీరు ఎక్స్‌ప్లెయిన్ ఇవ్వండి" అని ఆయన వెళ్ళిపోతాడు. "ఏంటన్నయ్య రాజ్ ఎలా ఉన్నాడు?" "బాగానే ఉన్నాడు కదా!" "డాక్టర్ ఏంటి ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నారు?" అని కంగారుగా అడుగుతుంది ఆద్య. ఆమె చెయ్యి పట్టుకుని పక్కనే ఉన్న చైర్‌లో కూర్చోబెట్టి, ఆమె పక్కన అరవింద్ కూర్చొని, "రాజ్‌కి బ్రెయిన్‌లో బెడ్ క్లాత్ అయింది. తీసేసాం. కానీ అతను స్పృహలోకి వస్తాడో లేదా కోమాలోకి వెళ్తాడో చెప్పలేంరా. అలాగే అతని బాడీకి చాలా దెబ్బలు తగిలాయి. కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యింది. ఇవన్నీ తగ్గిపోతాయి కానీ రాజ్ ఇంకో 48 గంటల్లో స్పృహలోకి రాకపోతే అతని బ్రెయిన్ కోమాలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడు, ఎన్ని రోజులు అతను స్పృహలోకి వస్తాడో తెలీదురా. కానీ అతను దేనికోసమో బాగా తాపత్రయపడుతూ ఉన్నాడు. మేలుకోవడానికి బాగా ట్రై చేస్తున్నాడు" అని చెప్తాడు అరవింద్ ఆద్యతో. మరి ఇంక దేనికోసం? ఊర్వి కోసమే. ఊర్విని రానా తీసుకెళ్ళిపోయాడుగా! మరి ఆయుకి మెలుకువ వస్తే ఇప్పుడేం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. స్టోరీని పూర్తిగా వినండి. విన్నాక మీ కామెంట్‌ని నాకు తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.